ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడ తెలుసుకునేందుకు జాగిలాలను రంగంలోకి దించారు. కేరళ పోలీస్ అకాడమీలో స్పెషల్ ట్రైనింగ్ పొందిన 2 జాగిలాలను ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం తరలించారు. మానవ ప్రయత్నాలు ఏవీ సఫలం కాలేదు. చివరికి మనిషికి నమ్మిన బంట్లైన జాగిలాలే చివరి ఆశగా భావిస్తున్నారు. ఈ స్పెషల్ ట్రైన్డ్ జాగిలాల బాధ్యత ఏంటో చూద్దాం. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల జాడ కోసం గడిచిన 13 రోజులుగా సహాయక బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. వందలాది మంది ప్రయత్నాలు చేసినా ప్రతికూల పరిస్థితుల కారణంగా వారి ఆచూకీ కనుగొనలేకపోయారు. ఆఖరి ప్రయత్నంగా సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ పసిగట్టేందుకు కేరళలో ప్రత్యేక శిక్షణ పొందిన పోలీస్ కుక్కలను తీసుకువచ్చారు. మాయా, మర్ఫీ అనే 2 బెల్జియన్ మలినాయిస్ బ్రీడ్ కుక్కలు ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్లు కీలకం కానున్నాయి. ఈ 2 జాగిలాలను ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్లో కేరళ నుంచి శ్రీశైలానికి తరలించారు. ఈ కుక్కలకు మానవ అవశేషాలను గుర్తించడంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కావాడార్ అనే శిక్షణ పొందిన 2 కుక్కలు సొరంగంలోని మనుషులను గుర్తిస్తాయని రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది ఆశిస్తున్నారు. మనిషి వాసన, దుర్గంధం ఆధారంగా మట్టిలో కూరుకుపోయిన శవాలను గుర్తించడంలో ఈ కుక్కలు ప్రావీణ్యం సాధించాయి. వీటికి మనుషుల రక్తం, దంతాల ద్వారా ట్రైనింగ్ ఇస్తారు. సూడోసెంట్ అనే ప్రత్యేక రసాయనం ద్వారా ఈ కుక్కలకు తర్ఫీదునిస్తారు. ఈ రసాయనం మానవ మృతదేహం కుళ్ళిన తరువాత వెదజల్లే దుర్గంధం లాంటి వాసన కలిగి ఉంటుంది. కేరళలోని ఇడుక్కిలో 2020లో భారీ ఎత్తున విరిగిపడిన కొండ చర్యల కింద చిక్కుకున్న మృతదేహాలను మాయా, మర్ఫీ వెతికి పట్టుకున్నాయి. గత 13 రోజులుగా ఎస్ఎల్బీసీ సొరంగంలో జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఇక జాగిలాలే శరణ్యమని పోలీసులు భావిస్తున్నారు. దుర్ఘటన జరిగిన ప్రాంతానికి రెస్క్యూ బృందాలు చేరుకున్నా అక్కడ మట్టి, బురదలో చిక్కుకున్న శవాలను గుర్తించడం అసాధ్యంగా కనిపిస్తోంది. దీంతో మాయా, మర్ఫీలు ఏదైనా అద్భుతం సాధిస్తాయని ఆశిస్తున్నారు.